స్కీమ్స్ ఆర్ స్కామ్స్ అనే ఒక టాపిక్ మాట్లాడండి. చాలా మంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతున్నారు, మోసపోతున్నారు. ప్రీ లాంచ్లో కొన్ని, ఆఫర్లో కొన్ని, క్యారెట్ తులం బంగారం ఇస్తాం, కార్ ఇస్తాం, బైక్ ఇస్తాం అని చెప్తున్నారు. మీరు కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా చూడాల్సిన డాక్యుమెంట్స్ కానీ లీగల్ పాయింట్ అండ్ డేట్ అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్, ల్యాండ్ కన్వర్షన్ అయిందా లేదా, నాలా కన్వర్షన్ అంటాం. అగ్రికల్చర్ ఉందా, నాన్ అగ్రికల్చర్ ఉందా, సర్వే నెంబర్ ఏమున్నాయి, ఏ జోన్లో ఉంది, FTL లో ఉందా, బఫర్లో ఉందా, 111 జీవోలో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, ఫారెస్ట్ జోన్లో ఉందా, HMDA, DTC, YTDA, FCDA ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేదా. అంతకుముందు హోడా అనేది HMDA కింద మారింది. తర్వాత రేరా ఉందా లేదా, తర్వాత లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, తర్వాత EC ఉందా, ఎన్కమినేషన్ మ్యూటేషన్ అయిందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ ఉందా, సేల్ డీడ్ ఉందా, సేల్ అగ్రిమెంట్ ఉందా, బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, కొనుక్కున్న పాస్ట్ బయర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, అప్రిషియేషన్ ఎంత అయింది, వాళ్ళు కొనుక్కున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనుక్కున్న ముందు ఇప్పటికి తేడా ఏమైనా వచ్చిందా, బిల్డర్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారా, ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా, బిల్డర్ ఏం చెప్పాడు, ఏం కమిట్ అయ్యాడు, ఏమి ఇస్తున్నాడు, బిల్డర్కి రేరా ఉందా, ప్రాజెక్ట్ రేరా ఉందా, ఏజెంట్కి రేరా ఉందా, ఇవన్నీ పాయింట్లు కూడా మీరు కన్సిడర్ చేసి చెక్ చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మేము ప్రోడక్ట్ అమ్మాము, మా సర్వీసు బెనిఫిట్స్ చూడండి, A to Z నా దగ్గర కొన్ని వచ్చి సర్వీస్ తీసుకుంటే మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ దగ్గర నుండి సేల్ డీడ్ అయిపోయి రిజిస్ట్రేషన్ మీకు సేల్ డీడ్ డాక్యుమెంట్ ఇచ్చేదాకా కూడా మా సర్వీస్ సహాయం ఉంటుంది. సో ప్లీజ్ కాల్ us బ్యాక్.